దేహధర్మం. చంపానగరి కుమారుడు అత్యంత సౌందర్యవంతుడు. అతడు తన అందచందాలు చూసుకుని గర్వపడుతూ అందరినీ అవమానిస్తూ ఉండేవాడు. గౌతమ బుద్ధుడు తన దేశాటంలో భాగంగా ఒకసారి చంపా నగరానికి వచ్చారు. అప్పుడు రాజకుమారుడు ఆయన ఉపదేశాలు వినడానికి కాక తన అందాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అశాశ్వతమైన ఈ శరీరం గురించి బుద్ధుని ప్రవచనం విని అతడు ఒక్కసారిగా మారిపోయాడు. శరీరాన్ని కష్టపెట్టేందుకు ముళ్లతో ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై కూర్చుని తపస్సు చేయటం మొదలుపెట్టాడు. శరీరం నుంచి రక్తపు ధారలు కారాయి. అతడికి అశాంతిగానే ఉంది. అప్పుడు తథాగతుడు అతడి దగ్గరికి వచ్చి ప్రేమతో, "నువ్వెప్పుడైనా వీణను వాయించావా?" అని అడిగారు. "వాయించాను స్వామి" అన్నారు. "తీగలు వదులుగా ఉంటే స్వరం సరిగ్గా పలుకుతుందా?" అన్నారు. "లేదు తండ్రి" అన్నారు. "తీగలు చాలా గట్టిగా బిగించావనుకో, అప్పుడు స్వరం బాగా పలుకుతుందా?" అన్నారు. "లేదు తండ్రి" అన్నారు. అప్పుడు బుద్ధుడు, "నాయనా, ఈ శరీరానికి కూడా ఇదే ధర్మం. శ్రమ చేయకపోతే శరీరం సోమరితనంతో పురుషార్థం సాధించడానికి సహకరించదు. అలాగే అతి కఠోరమైన శ్రమ వల్ల కలిగిన బాధతో దాని శక్తిని అది కోల్పోతుంది. శారీరక శక్తి సామర్థ్యాన్ని బట్టి దానికి క్రమంగా ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేయాలి. అప్పుడు మాత్రమే శరీరం సాధనకు సంయుక్తంగా ఉంటుంది" అని బోధించారు.